కాలపురుషుడికి 7వ స్థానము మన కిడ్నీలు సూచిస్తుంది. మన శరీరంలో కిడ్నీలు కూడా ఒక త్రాసులాగా 2 కిడ్నీలు 2 పక్కన ఉంటాయి. ఇది ధర్మరాశి, వ్యాపార రాశి, సమాజము, ఒక స్టేజ్, ఒక వివాహ వేడుక, ఒక డయాస్, ఒక షాప్ పెడితే మీకు వచ్చేటువంటి కస్టమర్స్ 10 మంది కూడే చోటు. సమాజం అంటేనే 10 మంది కూడేదనమాట. కాబట్టి ఇది రాశి యొక్క ప్రత్యేకతలు ఇవి. ఈ రాశిలో ఈ త్రాసు ఎక్కడ ఉంటుంది? కోర్టులో ధర్మదేవత చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడే శనేశ్వరుడు ఉచ్చస్థితి పొందుతాడు. అందుకే కోర్టులు అందరూ నల్ల కోట్లు వేసుకుంటారు. నల్ల కోటు వేసుకుంటారు, ధర్మదేవత నల్లగుడ్డ కట్టుంటారు, ఆమె చేతిలో త్రాసు ఉంటుంది. దాన్ని సూచించేదే తులారాశి. అందుకే వీళ్ళ తప్పును ఎప్పుడూ ఒప్పుకోరు. ధర్మదేవత ఒప్పుకుంటుందా నువ్వు తప్పు చేసావంటే? అంత ఈజీగా ఒప్పుకోరు. చిన్న విషయాలు కూడా కాంప్రమైజ్ కాలేకపోతారు ఒక్కోసారి. అక్కడే వివాహ విషయంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. నేనెందుకు నీకు క్షమాపణ చెప్పాలి, నేనెందుకు నీ మాట వినాలి అనే కానీ ఆ సమస్య వస్తుంది తప్పితే వీళ్ళు తగ్గలేరు. శనేశ్వరుడు అంటే ధర్మదేవత, జడ్జ్. శనేశ్వరుడు అంటే నవగ్రహాల్లో ఒక జడ్జి ఉన్నాడంటే ఆయన శనేశ్వరుడు. ఆయన అందుకు ఇష్టం ఆయనకి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కాస్త ఇప్పుడున్నటువంటి కాలంలో అర్థం చేసుకుని తగ్గిపోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు.